216 కళింగ యుద్ధం 150 నుంచి 149 వరకు పతంజలిచే వ్యాకరణ రచన 58 విక్రమార్క శకారంభం క్రీస్తు శకం జరిగినవి. ఈ మూడు క్రీస్తుకు పూర్వం జరిగినాయి. ఇప్పుడు క్రీస్తు శకం 78 శకయుగారంభం 28 నుంచి 225 వరకు కుషానుల పాలన 120 కనిష్కుని పాలన 319 నుంచి 20 వరకు గుప్త సామ్రాజ్య ప్రారంభం అంటే 319 నుంచి 320. నెక్స్ట్ 330 నుంచి 374 సముద్రగుప్తుని పరిపాలన 375 నుంచి 415 రెండవ చంద్రగుప్తుని పాలన 380 విక్రమాదిత్యుని పరిపాలన 405 నుంచి 411 చైనా యాత్రికుని పాహియాన్ భారత యాత్ర 455 స్కందగుప్తుని పరిపాలన 600 అజంతా చిత్ర నిర్మాణము 606 హర్షవర్ధనుడి పరిపాలన హ్యుయాన్ సాంగ్ భారత యాత్ర 712 మహ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో సింధు రాష్ట్రంపై అరబ్బుల ఆధిపత్యం 730 బెంగాల్లో పాలవంశ రాజుల పరిపాలన 735 మొట్టమొదటి పార్సీల భారత రాక నివాసం 760 ఎల్లోరా గుహల నిర్మాణం 820 జగద్గురు శంకరాచార్యుల నిర్మాణం 836 కనౌజ్ రాజు బోజుని పరిపాలన 985 రాజచోళుని ఉజ్వల పరిపాలన 1001 మహ్మద్ గజ్నీ మొదటి దండయాత్ర 1012 నుంచి 1044 వరకు రాజేంద్ర చోళుని పరిపాలనా కాలం 1025 సోమనాథ్ దేవాలయంపై మహ్మద్ గజని ముట్టడి 1191 స్థానేశ్వరంలో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చేతిలో మహమ్మదీయుల ఓటమి మొదటి తరైన్ యుద్ధం అంటే ఘోరి ఓటమి